హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ Sai Prasad and welcome to my channel. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏపీ ఫైబర్లో ఐరన్ మ్యాన్ 3 గేమ్ ఎలా ఆడాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా అర్థం అంటే నా లాస్ట్ వీడియో ఏపీ ఫైబర్ని స్మార్ట్ టీవీగా ఎలా మార్చాలో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఐరన్ మ్యాన్ 3 అనేది చాలా పాపులర్ గేమ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఎలా ఆడాలో చూద్దాం ఫ్రెండ్స్ ఏపీ ఫైబర్లో. సో ముందుగా యాప్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్స్తో మీరు యూసీ బ్రౌజర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యూసీ బ్రౌజర్లో J2ME loader APK pure and type చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర యూసీ బ్రౌజర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను యూసీ బ్రౌజర్లో సెర్చ్ చేస్తున్నాను. మీకు క్రోమ్ అవైలబుల్ ఉన్నా మీరు క్రోమ్లో సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో J2ME లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. APK డౌన్లోడ్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐరన్ మ్యాన్ 3 అనేది చాలా పాపులర్ గేమ్ ఫ్రెండ్స్. ఏపీ ఫైబర్లో చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చాలాసార్లు ఆడాను ఫ్రెండ్స్ ఈ గేమ్. నేను కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. J2ME లోడర్ డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ 2.7 MB ఫ్రెండ్స్. సో మనకి ఎక్కువ MB కూడా కన్జ్యూమ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడగలరు, అది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ అయిన ఫ్రెండ్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి సర్చ్ బార్లో క్లియర్ చేయండి ఫ్రెండ్స్. క్లియర్ చేసిన తర్వాత ఐరన్ మ్యాన్ 3 జార్ లైక్ వ్యాప్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీకు లింక్ వస్తుంది ఫ్రెండ్స్, లైక్ వ్యాప్ అని. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసి సో మీకు ఇక్కడ స్క్రీన్ సైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ టీవీ కొంచెం పెద్ద అయితే 200x800 కొద్ది టచ్ స్క్రీన్ సెట్ చేసుకుని ఫ్రెండ్స్. మాది కొంచెం చిన్నది ఫ్రెండ్స్. సో నాకు ఇది కంపాటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ 360x640. సో మ్యాక్సిమం కలర్ టీవీలకి ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ స్క్రీన్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కలర్ టీవీ. సో మీది ఎల్సీడీ కానీ ఎల్ఈడీ కానీ కొంచెం 55 ఇంచ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 32 ఇంచ్ అనుకుంటా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సైజెస్కి మీరు కొంచెం స్క్రీన్ సైజ్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇందాక ఐరన్ మ్యాన్ 3 ఉంది కదా. సో ఇందాక మనం J2ME డౌన్లోడ్ చేసాం కదా ఫ్రెండ్స్, అందులోకి ఐరన్ మ్యాన్ 3 వస్తుంది ఫ్రెండ్స్ గేమ్. సో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేస్తే మనం స్క్రీన్ సైజ్ అనేది ఇక్కడ మార్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రీసెట్స్లోకి వెళ్ళి అందులో మన స్క్రీన్ సైజ్ అనేది చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. సో 640x360 సెట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తే మా గేమ్ అనేది ఓపెన్ ఫ్రెండ్స్. ఇది మార్వెల్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఐరన్ మ్యాన్ 3 అనేది మార్వెల్ తీసింది ఫ్రెండ్స్ మీరు. సో గేమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ లాగ్ అనేది ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. గేమ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో రైట్ క్లిక్ ఇక్కడ బటన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీకు గేమ్ ఓపెన్ చేసినప్పుడు నేనైతే బటన్స్ని హైడ్ చేసాను ఫ్రెండ్స్. సో మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. కామన్ సెట్టింగ్ పైన 3 డాట్స్ వచ్చేసి కామన్ సెట్టింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అందులో హైడ్ బటన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో నేను అన్ని బటన్స్ హైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ బటన్స్ అన్ని మీకు స్క్రీన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీకు ఏ బటన్ యూజ్ అవుతుంది గేమ్ ఆడడానికి అని రిమోట్లో చూపించడానికి అక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నాకైతే అవసరం లేదు, ఎందుకంటే ఈ గేమ్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకంటే క్విక్ ప్లే అని ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఈ గేమ్ ఆడుతున్నాను కాబట్టి కంటిన్యూ అని ఉంది ఫ్రెండ్స్. సో రైట్ ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మన గేమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వావ్, గేమ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో మీ టీవీలో ఆడితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి టోటల్గా ఈ గేమ్ వచ్చేసి రిమోట్లో ఉన్న నావిగేషన్ కీస్తో ఆడొచ్చు ఫ్రెండ్స్. యాజ్ వెల్ as మనకి రిమోట్లో ఉన్న బటన్స్తో 9 బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్.
9 బటన్స్తో ఈజీగా ఆడచ్చు ఫ్రెండ్స్. పైన వస్తే మీకు ఫైట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఐరన్ మ్యాన్. సో మీకు 2 ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. 8 ప్రెస్ చేస్తే డౌన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. యాక్సిడెంట్ ఉంది ఫ్రెండ్స్ ఏమైతే. సో ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూడగల ఎంతో స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్ గేమ్ అనేది. సో ఈ గేమ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో లెవెల్స్ మీకు చాలా లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక్కో లెవెల్కి కొంచెం హార్డ్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో లెవెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మీరు కనిపిస్తున్న ఒక బాట్ని మీరు 5 ప్రెస్ చేస్తే వాటిని కిల్ చేస్తారు ఫ్రెండ్స్ ఐరన్ మ్యాన్. సో మీకు ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ యారో మార్క్ మీకు ఎటువైపు చూపిస్తే మీరు అటువైపు వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మీకు అంతా అదే గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. గేమ్ అనేది మాకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గేమ్. సో నేను ఈ గేమ్ అనేది చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆడుతున్నాను ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ గేమ్ ఫ్రెండ్స్. అంటే ఏపీ ఫైబర్లో ఇంకా కొన్ని రోజులు అయ్యాక పెడదామని ఆపాను ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో మాకు చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. అందుకని మీకు చాలామంది గేమింగ్ ట్యూటోరియల్స్ చేయన్నా ఫ్రెండ్స్. అది వేరే సబ్స్క్రైబర్స్ అడిగారు ఫ్రెండ్స్. సో అందువల్ల నేను గేమింగ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది. సో బాట్స్ని అందించాలి ఫ్రెండ్స్. మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్స్ మీకు రోబోట్స్తో కూడా ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఐరన్ మ్యాన్ వర్సెస్ రోబోట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో లెవెల్స్ దాటి కొద్దీ దీంట్లో మీకు టఫ్నెస్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గేమ్. సో నేను చేసిన ప్రతి వీడియో అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఆండ్రాయిడ్ బాక్స్ కానీ వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. సో అమెజాన్ ఫైర్ స్టిక్ టీవీ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఆ టీవీలు కూడా నేను చెప్పిన ప్రతిదీ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కూడా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐరన్ మ్యాన్ 3 అంతా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ల్యాగ్స్ లేవు ఫ్రెండ్స్. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా లేవు ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ ఏపీ ఫైబర్ గురించి కొత్తవి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సాయి ప్రసాద్ టెక్ మ్యాజిక్ ఛానల్.